హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ హార్మోన్స్లోని శాడ్ హార్మోన్స్లోని కార్టిజాల్ గురించి వాళ్ళు చెప్పుకున్నాం. కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. అంటే దాన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. అంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ ఏ సందర్భాల్లో వచ్చిందో చూసుకుని దాన్ని రెగ్యులేట్ చేసుకోవటం వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువగా ఎగ్జామ్స్ టైంలో కానీ, మనీ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు కానీ, నిద్ర సరిగ్గా లేనప్పుడు కానీ, ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎక్కువైనప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ కార్టిజాల్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే అది షార్ట్ టర్మ్ అయితే మనకు ప్రాబ్లం ఉండదు. మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ బాడీ రికవర్ అయ్యి నెక్స్ట్ వర్క్ మీదకి డైవర్ట్ అయ్యి వేరే ఇంప్రూవ్మెంట్కి, ప్రిపరేషన్కి దాన్ని కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ప్రతి చిన్నదానికి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పూట కూడా ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి కార్టిజాల్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి ఈ లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కార్టిజాల్ని లాంగ్ టర్మ్ రిలీజ్ అవ్వనివ్వకుండా షార్ట్ టర్మ్లోనే కంట్రోల్ చేసుకుని మనం ఉంటే హెల్తీగా, సైకలాజికల్ ప్రాబ్లం లేకుండా మనం లీడ్ చేయొచ్చు అనమాట. అదే లాంగ్ టర్మ్లో ప్రతిరోజు ఈ కార్టిజాల్ రిలీజ్ అవుతున్నప్పుడు, ప్రతి చిన్నదానికి కూడా ఈ కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం యాంగ్జైటీకి, డిప్రెషన్కి, ఇరిటేషను, ఓవర్ థింకింగు, స్లీప్లెస్ అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడానికి మంచి ఎక్సర్సైజులు చేయాలి, మెడిటేషన్ చేయాలి, మంచి వాకింగ్ చేయాలి, నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మంచి డీప్ స్లీప్కి వెళ్ళాలి, డీప్ బ్రీత్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి సందర్భంలో కార్టిజాల్ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం మన బాడీ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, ఈ లోడ్ ఎక్కువ, ఈ స్ట్రెస్ హార్మోన్ కాస్త సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట.